మిథున్ రెడ్డికి నిన్న గొప్పగా పుట్టినరోజు వేడుకలు, పూలాభిషేకాలు, దాని తర్వాత వేద మంత్రాలతో ఆశీర్వచనాలు, బొకేలు, 20 మంది ప్రైవేట్ కాన్వే. ఏమంత గొప్ప మనిషిగా ట్రీట్ చేయాలి ట్రాఫిక్ జామ్ అయిపోవాలని? ఎక్కడైనా కూడా మీరు సభ్యంగా ట్రాఫిక్ రూల్స్ పాటించగలుగుతారా? జైలుకి వెళ్తుంటే హీరోలాగా ట్రీట్ చేస్తున్నారు ఈరోజు ప్రతి ఒక్కళ్ళు. జైలుకి వెళ్ళావా నువ్వు గొప్ప మనిషివి, బయట ఉంటే నువ్వు పనికిరాని వాడివి. ఇలా ఉంది రాష్ట్రంలో ఈరోజు పరిస్థితి. రాష్ట్రంలోనే కాదండి, దేశం మొత్తం చూసుకున్నా కూడా జైలుకి వెళ్తే భయపడి వాళ్ళని ఒక రకంగా చూసే రోజులు పోయినాయి. అది కూడా ఇరుక్కుంది దేంట్లో? లిక్కర్ కుంభకోణంలో. ఆ లిక్కర్ కుంభకోణం అనేది చాలా మంది ప్రాణాలు తీసింది, రాష్ట్ర ఖజానాకు డెంట్ కొట్టింది, ముడుపుల యుద్ధం జరిగింది, రాష్ట్రాన్ని నామరూపాలు లేకుండా చేసిన ఒక అతిపెద్ద కుంభకోణం. ఇండియాలో ఇంత పెద్ద కుంభకోణం జరగలేదు ఎక్కడా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు హవాకయ్యే పరిస్థితి లాస్ట్ 5 ఏళ్ళలో మన తెలుగు రాష్ట్రాల్లో చూసాం. ఇది నిజంగా సిగ్గుపడాలి ప్రతి ఒక్కళ్ళు. ఇలాంటి గవర్నమెంట్ని మనం ఎన్నుకున్న తర్వాత ఇలాంటి గవర్నమెంటే మద్యాన్ని సరఫరా చేస్తా షేర్ స్పిరిట్ అమ్మి జనాలు ప్రాణాలు తీసిన దాంట్లో ప్రధాన సూత్రధారి అయిన మిథున్ రెడ్డికి జన్మదిన వేడుకలు జరుపుకుంటూ జస్ట్ రిమైండ్కి మళ్ళీ తిరిగి వెళ్ళి లొంగిపోయే కొద్ది క్షణాల ముందు ఒక ప్రైవేట్ హోటల్లో వేడుకలు చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇదంతా ఆలోచించండి.